45 రూపాయలేనా? నేనైతే పొద్దున్నే కాలేజ్ కన్నా ఒక అర్ధ గంట ముందు అయితే వెళ్ళిపోయినాము మేము దోశలు తిందామనేసి. ఎక్కడో కాదు, డాడీస్ కేఫ్ అనేసి ఐటీఐ సర్కిల్ దగ్గర ఉంటది. వీళ్ళ దగ్గర అయితే చికెన్ కీమా దోశ జస్ట్ 45 రూపీస్ కే దొరుకుతుంది. ఇంకా 2 దోశలు ప్లస్ చికెన్ కర్రీ అయితే 70 రూపీస్ కే దొరుకుతాయి. ఫస్ట్ వింటానే నేను కూడా నమ్మల కీమా దోశ 45 రూపీస్ అంటే. తర్వాత అన్న కన్ఫర్మ్ చేసినాడు 45 రూపీసే అనేసి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. ఒకసారి పోయి చూడండి, మీరే అలవాటు పడిపోతారు. నాకైతే కీమా దోశ పిచ్చగా నచ్చేసింది. కాలేజ్ టైం అయితే ఉన్నా గానీ నేనైతే దోశ ఇంకోటి ఆర్డర్ చేసుకునిన్నా. మా తేజేశ్వర్ గారు అయితే కీమా దోశ ప్లస్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకునిన్నాడు. మళ్ళీ ఆ చికెన్ తో కూడా ట్రై చేసినా, చాలా బాగుంది చికెన్ కూడా. నిజంగా ఎవరైనా పోతే 100% ఒక దోశ అయితే ఆగరేడైతే పోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కరే వేస్తా ఉంటారు దోశలు, అందుకనే కొంచెం టైం పడుతుంది. అసలు మేమైతే ముందు రోజు కూడా అనుకోలే. వాడు పొద్దున్నే ఫోన్ చేసి రే నాన్ వెజ్ టిఫిన్స్ పోదాంరా, ఇక్కడ కొత్తగా పెట్టినారు, నేను నిన్న ట్రై చేసిన చాలా బాగున్నాయంటేనే మేము వెళ్ళిపోయినాము. నేనైతే ఎక్స్పెక్ట్ చేసి పోయిన దానికన్నా చాలా బాగుంది. మా ఖుషిగాడైతే ప్లెయిన్ దోశ ప్లస్ చికెన్ కర్రీ అయితే తీసుకుని ఉన్నాడు. ప్లెయిన్ దోశలు అయితే 70 లోనే 2 ఇచ్చినాడు చికెన్ కర్రీతో. ఇదైతే ఐటీఐ దగ్గర నుంచి ఇక్బాల్ రైస్ మిల్ సైడ్ కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే వస్తుంది, స్టార్టింగ్ లోనే. ఇంకా ఆడ మేము దోశలు తినిపోయే లోపల లేట్ అయింది. మా తేజేశ్వర్ గారు మళ్ళీ ఇంటికి పోయి 8:30 అయితే వచ్చిన్నాడు. మొత్తం లాగ్ అయిపోయింది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ ఫాలో కొట్టచ్చు కదా బూయ్.